ప్రతి ఒక్క మహిళ డెలివరీ తర్వాత ఎదుర్కొనే పెద్ద సమస్య ఇదని చెప్పొచ్చు. అసలు డెలివరీ తర్వాత పొట్టపై ఈ చారలు ఏర్పడడానికి కారణం ఏమిటో వివరిస్తారండి? చారలు ప్రతి ఒక్కరికి కనిపిస్తాయన్నారు కానీ ఎక్కువ మందిలో కనపడతాయి అన్నమాట. లేని వాళ్ళు చారలు రాని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అంటే సుమారుగా డెలివరీ అయిన అంటే ప్రసవించినటువంటి స్త్రీలలో 50 నుంచి 80% మందిలో ఈ పొట్ట మీద చారలు అనేవి కనపడుతుంటాయి. కొంతమందిలో చారలు రావన్నమాట. ముఖ్యంగా ఎందుకైతే జరుగుతుందంటే ఈ గర్భవతిగా ఉన్నప్పుడు పొట్ట అంతా బాగా పెరిగినప్పుడు చర్మం అంతే ఉంటుంది. లోపల గర్భాశయంలో ఉన్నటువంటి పిండం వల్ల అంటే ఎక్కువ లావుగా అయినట్టు పొట్ట పెరిగినట్టుగా ఉన్నప్పుడు ఉన్న చర్మం అంతే ఉంటుంది కనుక ఆ పెరిగినటువంటి చర్మం ఎలా అంటే సాగుతుంది. ఆ చర్మం సాగినప్పుడు చర్మంలో ఉన్నటువంటి లోపలి పొర ఒకటి విడినట్టు అయ్యి ఈ గులాబీ రంగులో చారలు ఏర్పడుతూ ఉంటాయి. మామూలుగా గులాబీ రంగులో కూడా ఉంటాయి. అయితే ఇదేంటంటే మీరు అన్నట్టు ప్రసవించిన స్త్రీలలో ఉంటుంది. ప్రసవించిన స్త్రీలనే కాకుండా ఇంకా ఇతరుల్లో కూడా కనపడుతూ ఉంటుంది. పెద్ద మనిషి అయినటువంటి అమ్మాయిల్లో ఆ సమయంలో అంటే కొంచెం శరీరంలో మార్పులు వస్తాయి. హార్మోన్ల వల్ల కొంచెం కొవ్వది పెరగటం అది జరిగి వాళ్ళకి పిరుదుల మీద తర్వాత తొడల మీద కూడా ఈ తెల్లటి చారలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే ఎవరైనా బరువు పెరిగినప్పుడు గర్భవతిగా ఉండి బరువు పెరగడమే అక్కర్లేదు, ఒట్టిగా కూడా కొంతమంది లావు అవుతున్నప్పుడు చర్మం సాగి చారలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పొట్ట మీద చారలు ఏర్పడడానికి ఒకానొక కారణం కొంత వంశపారంపర్యంగా ఉండడం. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఎక్కువగా మంచినీళ్ళు ఒక 10 గ్లాసులు కనీసం ప్రతిరోజు దాహం వేసింది వేయలేదు అనే సంబంధం లేకుండా రోజు మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉన్నట్టయితే ఈ చారలని కొంచెం ముందే తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ పొట్ట మీద చారలు తగ్గేందుకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? మొదట గర్భిణీ స్త్రీలు వాడవలసినటువంటి ఔషధాన్ని చెప్తాను. ఇది తయారు చేసుకోవడానికి మనం తీసుకున్నటువంటి మొట్టమొదటి మూలిక వేప ఆకులు. ఈ ఆకుల్ని ఎండబెట్టుకుని వాటిని చూర్ణం చేసి ఉంచుకోండి, లేదంటే ఆకులు నూరి ఆ ముద్దను వాడుకోండి. ఈ చూర్ణాన్ని అయితే కనుక సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుంచుకోండి. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం వేయాలో అది మాత్రం వేసుకుని చూద్దాం. ఈ ఔషధం తయారీలో మనం తీసుకోబోయేటువంటి తర్వాత మూలిక తులసి ఆకులు. తులసి ఆకులు దొరికినప్పుడు తెచ్చుకుని వాటిని నీడలో ఆరబెట్టి చూర్ణం చేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకోవడం కోసం కొద్ది పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ ఔషధానికి కావాల్సినటువంటి తర్వాత మూలిక చందనం. ఈ చందనం చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి కొద్ది చూర్ణాన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మూలిక బ్రాహ్మి. బ్రాహ్మి కూడా వీలైనట్టయితే కనుక పచ్చి మూలికనే వాడుకోండి. ఎందుకంటే బ్రాహ్మి పచ్చి దానిలోంచి వచ్చేటువంటి రసం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకవేళ అవకాశం లేదు, మీరు వేరే అంటే సిటీస్లో అక్కడ ఉన్నారు, మీకు దొరికే ఛాన్స్ లేదనుకుంటే కనుక ఈ నీడలో ఆరబెట్టి చేసినటువంటి చూర్ణాన్ని వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి కొద్ది పరిమాణంలో తీసుకుందాం. తర్వాత మూలిక మంజిష్ట. ఈ మంజిష్ట చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధానికి కొద్దిగా తీసుకుందాం. ఔషధం తయారీకి కావాల్సినటువంటి మూలికలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని బాగా కలుపుదాం. ఇప్పుడు ఈ ఔషధంలో ఏంటి ఇందాక చెప్పాను కదా, ఈ బ్రాహ్మి ఒకటి, తులసి ఒకటి, వేప ఒకటి, ఈ 3 కూడా మీకు పచ్చివి కానీ దొరికినట్టయితే ఎప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా నూరి ఆ ముద్దని ఔషధంలో వాడుకుంటూ మంజిష్టని చందనాన్ని ఈ రెండింటిని చూర్ణాలుగా తీసుకుని ఈ అన్నింటిని అంటే 5 మూలికలను కూడా కలిపి నూరేసి ఒక పేస్ట్ లాగా చేసేసి ఆ పేస్ట్ని పల్చగా ఈ పొట్ట మీద అంతా రాసుకుంటూ ఉండాలంటే గర్భవతి 5వ నెల వచ్చిన దగ్గర నుంచి ప్రసవించే వరకు కనుక ఈ ముద్దని ప్రతిరోజు అంటే ఒక పల్చటి పేస్ట్లా చేసుకోండి, ఒక పొరలాగా పొట్ట మీద రాసుకోండి. రోజు రాసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ చారలు రాకుండా చాలా వరకు అదుపులో ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ప్రసవించిన తర్వాత వాడుకోవడానికి కావాల్సినటువంటి ఔషధంలో మొట్టమొదటి మూలిక కలబంద. ఔషధం తయారు చేసుకునేటప్పుడు మిగతావన్నీ చూర్ణాలు ఉంచుకొని ఈ ఒక్కదాన్ని గుజ్జులాగా తీసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కొద్దిగా ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత గుజ్జు కావాలో అది తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఈ ఔషధానికి తీసుకునేటువంటి తర్వాత మూలిక వేప ఆకులు. ఇప్పుడు ఈ వేప ఆకుల్ని చక్కటి లేత ఆకులను తీసుకొచ్చి నూరి ముద్దలాగా చేసి వాడుకోగలిగితే బెస్ట్. అలా కుదరలేదంటే కనుక చూర్ణాన్ని వాడుకోండి. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు ఒకసారి అప్లై చేసుకునేందుకు ఎంత ఔషధం తయారు చేసుకోవాలో దానికి ఎంత కావాలో ఆ చూర్ణాన్ని తీసుకుని ఇందాకటి కలబంద గుజ్జులో కలుపుకుందాం. తర్వాత తీసుకోవాల్సింది తులసి ఆకులు. ఈ తులసి ఆకుల చూర్ణాన్ని కూడా ఇందాక తీసుకున్నటువంటి కలబంద గుజ్జుతోటి కలిపి ఉంచుకుందాం.
తర్వాత మూలిక మంజిష్ట. మంజిష్టని, వేపని, తులసిని మూడింటిని కూడా చూర్ణాలుగా 350 గ్రాములు తీసుకొని భద్రపరిచి ఉంచుకోండి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి కొంచెం మంజిష్ట చూర్ణాన్ని తీసుకుని ఆ ప్లేట్లో కలుపుకుందాం. ఇప్పుడు మన కలబందని మిగతా మూలికల్ని బాగా మిశ్రమంలాగా చేసుకుందాం. ఇలా ఏంటంటే ఈ కలబంద గుజ్జులో మిగతా కూడా కలిపేసి ఒక చిన్న కల్వం పెట్టుకోండి. ఆ కల్వంలో ఇవన్నీ వేసి కలిపేసుకుని బాగా నూరి, అంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా కలిసిపోవాలన్నమాట అన్నిని. అలా కుదరలేదంటే కనుక ఇంట్లో చిన్న మిక్సీలు ఉంటాయి కదా, ఆ చిన్న మిక్సీలో అయినా సరే వీటన్నింటిని కలిపి బాగా తిప్పేసేయండి. బాగా కలిసిపోయి ఒక చిక్కటి గుజ్జులాగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ప్రసవించిన తర్వాత 10-15 రోజులు దాటిన తర్వాత ప్రతిరోజు పొట్ట మీద రాసుకుంటూ ఉన్నట్టయితే కనుక నిదానంగా ఈ చారలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.